టెక్ కనెక్ట్ పేరిట ఐఐటి హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఐఐటి హైదరాబాద్తో పాటు ఇతర స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన ఎన్నో ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సాధారణంగానే ఐఐటి హైదరాబాద్లో అయితే ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక మైక్రో అండ్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లాంటి ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు, సో వాటి ద్వారా భవిష్యత్ మానవాళికి ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఐటి హైదరాబాద్లో నిర్వహిస్తున్న అయితే ఈ టెక్ కనెక్ట్ ప్రోగ్రాంలో ఒక స్టార్టప్ కంపెనీ, హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ కూడా తమ ఎగ్జిబిట్ చేస్తున్న తమ ప్రోడక్ట్ని. సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ స్టార్టప్ కంపెనీ. నా పేరు రవికాంత్ అండి. క్యాలరీస్ న్యూట్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా స్టార్టప్ పేరు. సో వీ కాల్ ఇట్ యాజ్ అ బ్రాండ్ కాల్ క్యాలరీస్. వేరే మాది వచ్చేసి న్యూట్రోసూటికల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. మేము వచ్చేసి డార్క్ చాక్లెట్స్లో ఉన్నాం. మేజర్లీ ఏంటంటే వీఆర్ సాల్వింగ్ ది లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది present millennials and Gen Zs. So basically ఏంటంటే we have a dark chocolates which addresses the sexual illness problems and also for the daily nutrition issues. సో బేసిక్లీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామందికి ఆ క్వాలిటీ టైం అనేది ఉండట్లేదు కపుల్స్కి. సో ఆ ఒక టైంని కిల్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆ ప్లేస్లో ఎట్లా వాళ్ళ యొక్క జాయ్ఫుల్ మూమెంట్ని క్రియేట్ చేయాలన్న బేసిస్లో మేము డార్క్ చాక్లెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అవర్ చాక్లెట్ బాక్స్. ఇట్ హ్యాస్ గాట్ 6 చాక్లెట్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కన్జ్యూమ్ చేయాలి హాఫ్ అన్ అవర్ ఇంటిమసీ టైం బిఫోర్. దీనివల్ల ఏంటంటే మూడ్ ఎన్హాన్సింగ్ రావటము, స్టామినా, ఎనర్జీ, ప్లెజర్ అనేది వస్తుంది. బేసికలీ మనకున్న ఇప్పుడు మార్కెట్లో ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ వాటితో కంపేర్ చేసుకుంటే వాటి ఏంటంటే కొంచెం స్టిగ్మా ప్రాబ్లం ఒకటను కెమికల్ అనేది ఉంటుంది. ఇది బేసికలీ ఇది ఏంటంటే డార్క్ చాక్లెట్ విత్ ప్లాంట్ బేస్డ్ రూట్ ఎక్స్ట్రాక్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్, గిల్ట్ ఫ్రీ చాక్లెట్స్. ఈవెన్ డయాబెటీస్, బీపీ పేషెంట్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ డిజైన్ ఫర్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ సేఫ్ టు యూస్. ఈ ల్యాబ్ వచ్చేసి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ. ఈ ల్యాబ్లో రీసెర్చ్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ హెర్బల్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ లైక్ టులిప్ అండ్ హింగ్ ఉంది కదా. సో దాంట్లో ఫస్ట్ ప్లాంటేషన్ ఇన్ ఇండియా. ఈ వీటన్నిటికీ ఇది స్పెషలైజ్డ్ ల్యాబ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ల్యాబ్ సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు మీకు కొన్ని స్పెసిఫైడ్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. आपका नाम क्या है, आप किधर से आया, क्या आप? नमस्कार, मेरा नाम विक्रांत अवस्थी है और मैं हूँ CSER इंस्टीट्यूट ऑफ हिमालयन बायोरिसोर्स टेक्नोलॉजी पालमपुर हिमाचल प्रदेश से. और हमारा इंस्टीट्यूट जो है वो हिमालयन बायोरिसोर्स के अराउंड काम कर रहा है और उसके अराउंड जो डिफरेंट टेक्नोलॉजीज डेवलपमेंट का हमारा बेसिकली काम रहता है. तो हम एग्रो टेक्नोलॉजी, बायोटेक्नोलॉजी, केमिकल टेक्नोलॉजी, फूड एंड टेक्नोलॉजी और इन्वायरमेंट के एरियाज़ में काम कर रहे हैं. तो हम यहाँ पर अपने प्रोडक्ट जितने भी हैं टेक्नोलॉजी बेस्ड प्रोडक्ट हैं उनको डेमोस्ट्रेट कर रहे हैं. और हम ये चाह रहे हैं कि हैदराबाद के भी जो इंडस्ट्री है या हैदराबाद के जो स्टार्टअप्स हैं जो हमारी एक्सपर्टाइज की एडवांटेज लेना चाहते हैं तो वो प्लीज़ इस स्टॉल को विजिट करें एंड वी आर देयर टू हेल्प देम आउट. ఇక్కడ ఈ చాలా ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పండే చాలా వరకు ఇప్పుడు స్టీవియా, ఇప్పుడు మన చేతిలో ఉంది స్టీవియా. ఇది షుగర్కు ఆల్టర్నేటివ్, అంటే చక్కెరకు ఆల్టర్నేటివ్. సో డయాబెటిక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం ప్రపంచంలోనే అత్యధిక డయాబెటీస్ పేషెంట్లు ఉండే మన ప్రాంతంలో ఇట్లాంటి అయితే ఉత్పత్తులను హిమాచల్ ప్రదేశ్ ప్రొడక్ట్ చేస్తుంది. కర్ణాటకకు చెందిన ప్రొడక్ట్స్ని కూడా ఒక స్టాల్ ఉంది. సో ఈ స్టాల్ కథ ఏంది, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. సిఎస్ఆర్కు ఉన్న 38 ల్యాబ్స్లోని CFTRA అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నది పంట పండి చేతికి వచ్చిన తర్వాత వృధాగా పోకుండా దానికి వాల్యూ ఎడిషన్ చేసి స్టోరేజ్ లైఫ్ని పెంచే టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అనమాట. దీనిలో ఆల్మోస్ట్ 450 టెక్నాలజీస్ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచాము. ఇప్పుడు ఇంకా టెక్నాలజీస్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. 5,000కి పైగా లైసెన్సీస్ మా టెక్నాలజీస్ని తీసుకున్నారు. సమ్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ఇండస్ట్రీస్, బ్రిటానియా, టాటా, మెక్డొనాల్డ్స్ ఇలాంటి వాళ్ళకి కూడా మేము టెక్నాలజీస్ డెవలప్ చేసి ఇచ్చాము. ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా దే ఆర్ అవర్ టెక్నాలజీ వైల్ డెవలపింగ్ టెక్నాలజీ దే ఆర్ అవర్ పార్ట్నర్స్. ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, అంటే ఏమేమి? These are all the products which ఒక టెక్నాలజీ యాజ్ ఆల్రెడీ మెన్షన్డ్ బై మై కొలీగ్ టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ టెక్నాలజీ డెవలప్మెంట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ డిస్ప్లే చేసిందని మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో దిస్ వాజ్ డెవలప్డ్ అండర్ ది KVIC స్పాన్సర్ ప్రాజెక్ట్లో మేము ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని డెవలప్ చేసాం అనమాట, మిల్లెట్ బేస్డ్. సో మిల్లెట్ ఇయర్ వాజ్ 2023.
was declared. So we have totally worked on millets, and we have a whole basket of millet technologies. ఇంకా అయితే విభిన్నంగా తయారు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అట్లాంటి స్టాల్స్ ఇక్కడ హైటెక్ ఈ టెక్ కనెక్షన్ ప్రోగ్రాంలో 100 పైగా ఇది స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి వారు, స్టూడెంట్స్ వచ్చి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐఐటి భువనేశ్వర్కి సంబంధించిన ఒక స్టాల్ ఉంది. ఇది ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ స్టాల్లో తెలుగు ప్రొఫెసర్, తెలుగు స్టూడెంట్ కూడా ఉన్నారు. సో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏంటి, అసలు దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. సో ఈరోజు మేము ఇక్కడ ఐఐటి హైదరాబాద్కి మా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసామన్నమాట. అది చూపించడం కోసం వచ్చాము ఇక్కడికి. మా ప్రోడక్ట్ పేరు ఫ్లై యాష్ బేస్డ్ శాండ్. ఇది మనం అందరికీ తెలిసిందే. అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళు కోల్ని బర్న్ చేసిన తర్వాత బూడిద అనేది చాలా బయటకు వస్తుంది. అది రమారమి 45 నుంచి 50% వరకు ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి 45 నుంచి 50% బూడిదని వాళ్ళు ఒక పాండ్ లాగా స్టోర్ చేస్తారు చాలా వరకు. దాన్ని మనం పాండ్ యాష్ అంటాము. ఒకవేళ దాన్ని పాండ్కు పంపించకపోతే దాన్ని ఫ్లై యాష్ అంటారు. ఈ ఫ్లై యాష్ని వాళ్ళు ఒక స్టోరేజ్ బిన్లో కానీ స్టోరేజ్ సైలోస్లో కానీ స్టోర్ చేస్తారు. అయితే మనం ఇప్పుడు అక్రాస్ ఇండియా చూసుకుంటే, భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 65% ఆఫ్ ఈ బూడిదనే యూజ్ చేయగలుగుతున్నాం. రిమైనింగ్ 35% అనేది పాండ్లో పర్మనెంట్గా స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. దీన్ని లెగసీ యాష్ అంటారు. దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దే ఆర్ ప్రొవైడింగ్ నంబర్ ఆఫ్ స్కీమ్స్. దాని ఉపయోగం కోసం ఎన్నో స్కీమ్స్ తెచ్చినా కూడా ఇంకా 35% అన్యూటిలైజ్డ్గా ఉంది. దీని నుంచి మనం ఇసుక ఏమైనా తయారు చేయొచ్చా? సో అదొక ఐడియా అన్నమాట. సో ఆ ఐడియాతోనే ఆ ఐడియాని నర్చర్ చేసి మేము ఇసుక మన రివర్ శాండ్కి రీప్లేస్మెంట్గా తయారు చేసాం. సో మేము తయారు చేసిన శాండ్ ఏంటంటే ఇది 100% బూడిద నుంచే తయారు చేసాం. అయితే దీనికోసం 2 టెక్నాలజీలు కావాలి. ఇది బూడిద నుంచి తయారు చేసిన ఇసుక. దీంట్లో ఎటువంటి వేరే బూడిద తప్ప ఎటువంటి వేరే మెటీరియల్ కూడా యూజ్ చేయలేదు. 100% బూడిదే. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ బూడిదే. సో ఇది చూడండి, ఇది శాండ్ పార్టికల్ గ్రేడేషన్. అంటే మనం ఎప్పుడైనా శాండ్ గురించి మాట్లాడితే దాని పార్టికల్స్ ఎప్పుడైనా 4.75 మిల్లీమీటర్ల నుండి 0.075 మిల్లీమీటర్స్ ఉంటాయి. ఇది మన ఇండియన్ స్టాండర్డ్ గైడ్ లైన్స్. సో అయితే మీరు బూడిద తీసుకుంటే బూడిద పార్టికల్స్ ఎప్పుడు లెస్ దాన్ 50 మైక్రాన్స్ ఉంటాయి. సో ఈ లెస్ దాన్ 50 మైక్రాన్స్ నుంచి మనం 4 మిల్లీమీటరు, 2 మిల్లీమీటరు, 1 మిల్లీమీటర్కి ఇంక్రీజ్ చేయాలి. ఆ ప్రాసెస్ను మేము అచీవ్ చేసాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కన్వర్షన్. దానికోసం మేము 2 టెక్నాలజీలు యూజ్ చేసాము. ఒకటేమో జియో పాలిమరైజేషను, రెండవదేమో పెలటైజేషన్ టెక్నిక్. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఇదంతా ఇప్పుడున్న వేస్ట్ ప్రోడక్ట్ నుంచి ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్, దట్టు శాండ్ చాలా ప్రీసియస్ అయిపోయింది. ఎట్లా ఉంది? సార్ బేసికల్గా మనకు ఇప్పుడు శాండ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కూడా మనకు శాండ్ మైనింగ్ రెగ్యులేషన్స్ చాలా ఇచ్చింది. దాంతోపాటు మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఎన్జిటి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో దాని నుంచి మాకు వచ్చిన ఐడియానే శాండ్ ప్రొడ్యూస్ చేయడము. సో బేసికల్లీ మనకు ఒడిశా స్టేట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మేము ఈ ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ని శాండ్ సైజ్ మెటీరియల్గా కన్వర్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది నా పిహెచ్డి థీసిస్ టాపిక్. సో నేను వర్క్ చేస్తే డాక్టర్ హనుమంతరావు సార్ దగ్గర. సో ఇది మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాండ్. ఒకటి ఫ్లై యాష్ నుంచి చేసింది, ఒకటి కాంబినేషన్ ఆఫ్ ఫ్లై యాష్ అండ్ స్లాగ్, మూడోది రెడ్ మడ్, ఫ్లై యాష్ and slag combinations. So we have checked all the properties like physical properties, mechanical properties, chemical properties, morphology properties, FTIR analysis. We did a lot of extensive characterization. Then we are compared the properties with the natural river sand. తర్వాత కంపారిజన్ తర్వాత మా ప్రాపర్టీస్ న్యాచురల్ రివర్ శాండ్ తోటి మీట్ అవుతున్నాయి. సో మేము చెప్పగలం ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ శాండ్ న్యాచురల్ రివర్ శాండ్ ప్లేస్లో మనం 100% యూజ్ చేయొచ్చు. ఒక ఐఐటి పూర్వ విద్యార్థి ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ద్వారా కొన్ని వారి ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు. సో ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పి మీ ప్రోడక్ట్ ఏంది, ఎందుకు పనిచేస్తుంది? సో నా పేరు సాయి చంద్ర తేజ. నేను ఇక్కడే ఐఐటి హైదరాబాద్లో 2012లో గ్రాడ్యుయేట్ అయ్యి జపాన్లో పిహెచ్డీ చేసిన తర్వాత కోవిడ్లో బ్యాక్ వచ్చేసి గ్రీన్ పిఎంయూ సెమీ అనే స్టార్ట్అప్ చేశాను. పేరులోనే ఉంటుంది గ్రీన్ పిఎంయూ సెమీ. సెమీ అంటే సెమీ కండక్టర్, పిఎంయూ అంటే పవర్ మేనేజ్మెంట్, గ్రీన్ అంటే గ్రీన్ ఎనర్జీ యూజ్ చేసి మనం ఎట్లా ఎనర్జీని ప్రొడ్యూస్ చేద్దామని. ఇప్పుడు మీరు చూసుంటారు సెన్సర్స్ అన్నది ప్రతి చోట పెడతాం, ప్రతి చోట స్మార్ట్ చేద్దాం, ప్రతి చోట ఆటోమేట్ చేద్దాం అన్న దాని గురించి అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ సెన్సర్స్ పెట్టాలి అంటే బ్యాటరీ వాడాల్సి వస్తుంది. బ్యాటరీ వాడితే బ్యాటరీ లైఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు వెళ్ళి సెన్సార్ని తీయాలి. ఇప్పుడు ఎక్కువ సెన్సర్స్ పెడదామన్న దానికి అందరూ ఆలోచిస్తున్నారు, కానీ ఎక్కువ సెన్సర్స్ పెడితే బ్యాటరీతో వచ్చే ఇష్యూ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అది ఆలోచిస్తున్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్ కేస్ నేను బ్యాటరీ లేకుండా సెన్సింగ్ చేయగలిగితే
అది కూడా 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు. అప్పుడు మన విలేజెస్ వరకు కూడా స్మార్ట్ బిల్డింగ్ అన్నీ కూడా మన విలేజ్ వరకు తీసుకెళ్ళవచ్చు. సో ఆ కాన్సెప్ట్ మీద మేము ఐసీ బిల్డ్ చేస్తున్నాం. ఇంకో కండిషన్ ఏంటంటే మన ఐసీ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ని సైమల్టేనియస్గా చేయొచ్చు. ఇప్పటివరకు చేసిన ఐసీస్ అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటారు. మన ఐసీలో 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. అంటే ఒకటి సోలార్ అవ్వచ్చు, ఒకటి థర్మల్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి సోలార్, ఒకటి ఆర్ఎఫ్, లేకపోతే ఒకటి వైబ్రేషన్, ఒకటి ఆర్ఎఫ్. అప్పుడు మనం బ్యాటరీ లేకుండా సిస్టమ్స్ అన్నిటిని వాడడానికి ఉంటుంది. అప్పుడు ప్రతి చోట మన సెన్సర్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ప్రతి చోట స్మార్ట్ చేయొచ్చు, ప్రతి చోట ఆటోమేట్ చేయొచ్చు. సో ఆ గోల్ పరంగా మన టెక్నాలజీ యూజ్లోకి ఉంటుంది అన్నది ఇది. టెక్నాలజీ అయితే చేరువైంది. సో వాటిని సపోర్టివ్గా మరింత డెవలప్గా చేయడం కావచ్చు, వాటికి బ్యాటరీ సపోర్ట్, సో వాటన్నిటిపైన కూడా ఇంకా ఈ విద్యార్థులు రీసెర్చ్ చేస్తున్నారు. వారికి సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా ఈ అయితే ఇన్నోవేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా వారి ఉత్పత్తులన్నింటిని కూడా ప్రదర్శిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు వచ్చి వారికి అవసరమైన వాటి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. చేసే యాక్టివిటీ మనం అయితే మన దుస్తుల నుంచి కావచ్చు, మనం వేసుకున్న బట్టల నుంచి కావచ్చు, మనం నడిస్తే కూడా పవర్ జనరేషన్ చేసే ఒక టెక్నాలజీని ఐఐటి విద్యార్థులు వీళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేసిండ్రు. సో ఇప్పుడు ఇట్లా ఆయన ఒక వేలుతో ఇట్లా ట్యాప్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. అంటే మనం నడిచిన మన టైల్స్ కిందనో, మన మెట్ల కిందనో, ఈవెన్ మన డ్రెస్లో కూడా ఇది అమర్చుకుంటే మన సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడం కావచ్చు. సో ఒక పవర్ జనరేషన్ని కొత్త తరం అయితే ఇప్పటిదాకా ఉన్న టెక్నాలజీకి విభిన్నంగా అడ్వాన్స్డ్గా పవర్ జనరేషన్ మెటీరియల్ వీళ్ళు తయారు చేసిండ్రు. సో దాని గురించి మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ ఎక్కడ చదువుతున్నారు, మీ ప్రోడక్ట్ గురించి. నా పేరు బానోత్ శ్రీరామ్. సో నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుండి. ఐఐటి హైదరాబాద్. నేను పిహెచ్డి చేస్తున్నా ఐఐటి హైదరాబాద్లో. సో మేము ఆ మెటీరియల్స్ డెవలప్ చేస్తున్నాము ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందో. మనం మెటీరియల్స్ మేము యూజ్ చేస్తున్న మెటీరియల్ ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తామో ఇది మనకి ఛార్జెస్ ఇస్తుంది, ఎలక్ట్రిక్ ఛార్జెస్. అది మనం ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెల్ ఫోన్ బ్యాటరీస్లో కూడా లైక్ ఛార్జ్ చేస్తాం మనం సెల్ ఫోన్ బ్యాటరీస్. అలానే మనం ఈ మెటీరియల్స్ యూజ్ చేసి లైక్ మనం మేము ఎలా ఫ్లెక్సిబుల్ మెటీరియల్ లైక్ అది ఏ విధంగా అయినా బెండ్ అయ్యేలాగా ఆ మెటీరియల్ డిజైన్ చేసి మనం ఎక్కడ ఏ పార్ట్లో అయినా అటాచ్ చేయొచ్చు. आप एक्सप्लेन करो, आपका नाम क्या है? Thank you sir for coming here and for the opportunity. We thanks V6 News Media. So my name is Dr. Sumit Chal and here we are displaying the triboelectric nano generator basically. So these are the energy harvesting devices. So we are fabricating flexible triboelectronic devices. The purpose of these devices, so we can implant these devices in our body parts. So we can implant in our clothes. We can implant our skin also. So these are non-toxic material also we are using. And like there are many electronic devices we are using these days, like smartwatch we are using, pulse monitor we are using. So any electronic device there is continuous power supply is needed. So we are looking for renewable energy sources. So without any external source we are developing these devices. So even if we can monitor over the pulse with these devices itself without any external source. So this way we are developing triboelectric nano generator. మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునేంత ఒక ఎలక్ట్రిసిటీ మన బాడీ నుంచే మన యాక్టివిటీ నుంచే జనరేట్ చేస్తున్నారు. సో షూస్లో కావచ్చు, ఇట్లా టైల్స్లో కావచ్చు, ఎక్కడెక్కడైనా ఇంప్లాంట్ చేస్తే సో మనకు అవసరమైన అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ఒక పరికరాన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది మార్కెట్లోకి వస్తే ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుతుంది. ఇట్లాంటి ఎన్నో ప్రొడక్ట్స్ని ఈ ఇన్నోవేషన్ హబ్లో కావచ్చు, ఈ టెక్ కనెక్ట్లో ప్రదర్శన చేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో పాటు ఇతర స్టార్టప్ కంపెనీలు కూడా ప్రదర్శిస్తున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, ఐఐటి హైదరాబాద్.